హాయ్ హలో వెల్కమ్ టు మన భూమి మన సంస్కృతులు. మీరు ఖచ్చితంగా ఈ వీడియో థంబ్నెయిల్ చూసి క్లిక్ చేసి ఉంటారు. ఎస్, మనం అదే విషయాన్ని మాట్లాడబోతూ ఉన్నాం. పాత కాకి క్రొత్త కథ. సమ్మర్ భారతదేశంలో ఎండలు మండిపోతూ ఉన్నాయి. శీతాకాలం వచ్చిందంటే మనం చలి పులి అంటూ ఉంటారు. అంటే పులికి మనం ఎంతైతే భయపడుతూ ఉంటామో చలికి కూడా అంతే భయపడతాం. మరి సమ్మర్ వస్తే, వేసవి కాలం దంచి కొడుతూ ఉంటే దేంతో పోలుస్తాం? ఎస్, సూర్యుడు తన పంజా విసురుతూ ఉన్నాడు, నిప్పుల వర్షాన్ని కురిపిస్తూ ఉన్నాడు అనేటటువంటి ఎక్స్ప్రెషన్స్ వాడుతూ ఉంటాం. డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియోని మీరు చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఎందుకంటే చివరి 5 to 7 minutes లో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ సమ్మర్ లో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి చాలా బ్రీఫ్ గా మీకు పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేయబోతూ ఉన్నా. కాబట్టి మన ఆరోగ్యం చాలా ముఖ్యమైనది. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే, ఎండలో కాకి చెప్పినటువంటి నిజం. పాత కాకి కొత్త కథ. ఆ సంవత్సరం వేసవి కాదు, ఒంటిపై అగ్ని పర్వతం కరిగినట్లు. నేల చిట్లిపోయింది, చెట్లు నీడను కోల్పోయాయి, గాలి కూడా వేడెక్కి ఊపిరి ఆడనట్టుంది. ఆ వేడి పక్షులకైనా, జంతువులకైనా, మనుషులకైనా ఒక్కటే. అందరూ ఒక్క మాటే అనుకున్నారు, ఈ వేసవి దాటడం కష్టమే. అలాంటి రోజుల్లోనే ఒక కోడి కాకి ఒకటి, పేరు ఊరి. చాలా తెలివైంది, చాలా గమనించేటటువంటి పక్షి. ఎన్నో వేసవులు చూసింది, కానీ ఈ వేసవి మాత్రం ఒక రకంగా ఉంది. ముందెప్పుడో వీధి మూలల్లో చిన్న గుంటలు ఉండేవి, టీ దుకాణాల వెనకాల పగిలినటువంటి కొండల్లో నీళ్లు ఉండేవి. ఈ చిన్న చిన్న ప్రదేశాలే పక్షులకు ప్రాణం. ఇప్పుడైతే ఎక్కడా చిన్న నీటి చిహ్నమే లేదు, అన్నీ ఎండిపోయాయి. ఊరి అలసిపోయి తక్కువ ఎత్తులో ఎగురుతూ ఉండగా ఒక ఇంటి వెనుక భాగంలో మట్టి కుండ ఒకటి కనిపించింది. హృదయంలో చిన్న ఆశ మెదిలింది. ఆశతో ఎగురుకుంటూ వెళ్లి ఆ కుండపై కూర్చుంది. లోపల నిజంగానే నీళ్లున్నాయి, కానీ చాలా క్రిందకున్నాయి. ఆమె ముక్కు తాకని దూరంలో ఉన్నాయి. తాత చెప్పినటువంటి పాత కథ గుర్తుకొచ్చింది. రాళ్లు వేసి నీళ్లు పైకి తెచ్చుకోవడం. కానీ చుట్టూ చూస్తే రాయి కాదు కదా, ఇసుక కాదు, క్లీన్ టైల్ ఫ్లోర్. మనిషికి సౌకర్యం, మాకు ఇబ్బంది అని కాకి తన మనసులో అనుకుంది. ఎక్కడ ఒక్క గులకరాడు కూడా దొరకలేదు, ఒక్కటి కూడా. ఉన్నది ప్లాస్టిక్ కుర్చీలు, మూసివేయబడినటువంటి కిటికీలు, పొట్టిగా చేసినటువంటి తోట. మనుషులు తమకు మాత్రమే ఈ ప్రపంచం అని అనుకుంటూ ఉంటారు అని తీరని అలసటతో అనుకుంది. అదే సూర్యుడు మమ్మల్ని కాల్చుతూ ఉన్నాడు, కానీ వాళ్ళు మర్చిపోతూ ఉన్నారు, ఈ భూమి వాళ్ళది మాత్రమే కాదని, ఇది అందరిది అని వీళ్ళు ఎప్పుడు గ్రహిస్తారు అని మనసులో అనుకుంది. ఎక్కడికో దూరంగా ఎగిరి, ఎక్కడో కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గులకరాలను తెచ్చి ఈ కుండలో వేసి నీళ్లు పైకి తెచ్చుకునే లోపలనే ప్రాణం కాస్త గాల్లో కలిసిపోతుంది. అంత రిస్క్ మనకెందుకు, చచ్చిపోతే ఇక్కడే చచ్చిపోదాం అని అనుకుంది. నీటి దగ్గరే కూర్చుంది. దాహం, కానీ ఆశలు తగ్గిపోతూ ఉన్నాయి.
అప్పుడు చిన్న అద్భుతం జరిగింది. ఆ ఇంటి చిన్నారి, ఆమె పేరు మేరీ, వెనుక గేటు నుండి బయటకు వచ్చి కరిగి కొండ అంచున వాలిపోయినట్టు చూసి అటు ఇటు చూడసాగింది. ఆమె భయపడలేదు, గట్టిగా తోసేయలేదు. బదులుగా దగ్గరికి వచ్చి నిమ్మలంగా చూసి, పాపం ఈ కాకికి దాహంగా ఉందేమో అని మెల్లగా అనుకుంది. చిన్నమ్మాయి మేరీ లోపలికి పరిగెత్తి చిన్న బకెట్తో స్వచ్ఛమైనటువంటి నీళ్లను తీసుకొచ్చింది. ఆ నీటిని చెట్టు నీడలో పెట్టింది. తర్వాత అడుగు వెనక్కి వేసి పూరీని గమనిస్తూ ఉంది. అలా గమనిస్తూ ఉంది. పూరి నెమ్మదిగా పాకిపోయి బకెట్ అంచున కూర్చుంది. నీళ్లు చూసింది, తాగింది. ఆ ఒక్క చుక్క చల్లదనమే రెక్కల్లోకి ప్రాణం పోసినట్లయింది. నీళ్లే అమృతంగా భావించింది. పిల్ల వైపు చూసి గొంతుల్లో మాట వచ్చినట్టయింది. ఆ చిన్నారి చిరునవ్వుతో, వేసవి అందరికీ కష్టం కదా, ఇంకేమైనా కావాలా అని అడిగింది. పూరి ఆ మాటలను అర్థం చేసుకుంది. మనుషుల్లోని ఇలాంటి మంచి మనుషులు చాలా అరుదుగా ఉంటారు. తమతో పాటు జీవరాశులకు ప్రాణులకు ఏం అవసరమో గుర్తిస్తారు అని మనసులో అనుకున్నది. చిట్టి తల్లి, నీవు ఇచ్చినటువంటి ఈ మంచినీళ్లు నాకు అమృతంతో సమానం. నాకు చాలు, ఇంకేమీ అవసరం లేదు. సాధారణంగా మా పక్షులు మా ఆహారాన్ని మేమే సంపాదించుకుంటాం, మా పానీయాలను మేమే సంపాదించుకుంటాం, ఎవరి మీద ఆధారపడదు. అటు మీలాగా సంవత్సరాలకు తరబడి ఆహారాన్ని నిల్వ చేసుకోము. ఏ రోజు ఆహారాన్ని ఆ రోజే మేము సంపాదించుకుంటాం. సృష్టికర్త మాకు ఈ విధంగానే నిర్ణయించాడు. కానీ దురదృష్టవశాత్తు ఈ కాలంలో మనుషులు అర్బనైజేషన్ పేరు మీదుగా గ్రామాల్లో కనీసం ఒక్క నీటి కుంట గాని, వాకిట్లో నీటి కుండ గాని విడిచిపెట్టడం లేదు. నేనైతే కొద్దిపాటి దూరం కిలోమీటర్ల కొద్ది ఎగిరి నా దాహం తీర్చుకోగలనేమో. కానీ చిన్న చిన్న పిచ్చుకలు, గిజుగాడు, కోడిపిల్లలు, చిన్న సైజు గోరింకలు, నీ పెరట్లో ఉండేటటువంటి చిన్న పక్షులు 500 మీటర్ల కంటే ఎక్కువ దూరం ఎగరడం చాలా కష్టం ఈ వేసవిలో. అలాంటి నీటి చుక్క దొరకనటువంటి ఈ వేసవి కాలంలో గొంతు ఎండిపోయే అనేక పక్షులు చనిపోతూ ఉంటాయి. నీకు తెలుసా అని అడిగింది మేరీ. అయ్యో, నాకు తెలియదు నిజంగా. నీ విషయంలో నేను చాలా మంచి పని చేశానేమో అని అనుకున్నాను. కానీ పక్షులన్నిటికీ దాహం తీర్చడం నా వల్ల కాదు. కానీ మా ఇంటి వెనుక ఉన్నటువంటి తోట నుంచి వచ్చే చిన్న చిన్న పక్షులు, పిచ్చుకలు, పిట్టలకు నేను ఈ రోజు నుండి నా వాకిట్లో, మా గోడ పక్కన ఎల్లప్పుడూ నీరు ఉండేలా చూస్తాను అని సమాధానం ఇచ్చింది. అప్పుడు పూరి ఈ విధంగా చెప్పింది. మీరైతే మనుషులు కోసం పల్లెటూళ్ళలో, పట్టణాలలో చలివేంద్రాలు ఏర్పాటు చేసి మనుషుల దాహాన్ని తీరుస్తూ ఉన్నారు. కానీ వీధిన పోయేటటువంటి కుక్కలు, పిల్లులు, పశువులు దాహాన్ని మరి ఎవరు తీరుస్తారు? మరి ముఖ్యంగా ఈ వేసవి కాలంలో తగినన్ని నీళ్లు ఉండేటటువంటి విధంగా చిన్న చిన్న తొట్టెలు, బకెట్లతో నీళ్లతో ఉండేటట్లు చూడటం ద్వారా మీరు అనేక ప్రాణులను సంరక్షించేవారు అవుతారు అని సమాధానం ఇచ్చింది. అప్పుడు పూరి ఈ విధంగా మేరీని దీవించింది. తల్లి, నీకు శుభం. నీ మంచితనాన్ని ఆ దేవుడు గుర్తిస్తాడు. మేరీని పూరి అభినందించింది. ప్రాణుల పట్ల దయగలిగి ఉండాలి అని ఈ సత్యాన్ని నాకు గుర్తు చేసినందుకు నీకే ధన్యవాదాలు అని మేరీ పూరితో చెప్పింది. అప్పుడు పూరి కావ్ కావ్ థ్యాంక్స్ అనుకుంటూ ఎగిరిపోయింది. ఆ సాయంత్రానికి ఆ అమ్మాయి 2 బకెట్ల నీళ్లతో చెట్టు కింద పెట్టడం ప్రారంభించింది. తర్వాత పక్కింటి వాళ్ళు కూడా చిన్న చిన్న పక్షులు వచ్చి నీళ్లు తాగడం చూచి వారు కూడా చిన్న చిన్న బకెట్లు, పాత్రలతో నీళ్లు నింపి వాకిట్లోనూ వీధిలోనూ పెట్టడం మొదలుపెట్టారు. ఈ విషయం ఊరంతా పాకింది. నిజమే, వీధిలో పోయేటటువంటి కుక్కలు, పిల్లులు, ఆవులు, పక్షులకి మనం చేసేటటువంటి ఈ చిన్నపాటి చారిటీ మనుషులపై వాటికి నమ్మకం కలిగేలా చేస్తాయి. ఆ దేవుని ఆశీర్వాదాన్ని మనకు తీసుకుని వస్తాయి. ఈ విధంగా మనుషులకు, ప్రాణులకు మధ్య ఈ సఖ్యత, కరుణ చాలా అవసరం. పూరి ఆకాశంలో ఎగురుతూ చూసింది. ఇదే నిజమైనటువంటి మానవత్వం అని అనుకుంది. ప్రపంచం మనదని మాత్రమే అనుకోకుండా ప్రపంచం అందరి కోసం అని గుర్తుపెట్టుకునేటప్పుడే మానవత్వం నిజంగా వికసిస్తుంది, బ్రతుకుతుంది అని మనసులో అనుకుంది. ఈ కథ నిజమైనటువంటి కథలా కనిపించేటటువంటి చిన్న కథే కావచ్చు. కానీ దాహం అనేటటువంటిది కథ కాదు, అది జీవన్ మరణ పోరాటం. దాహం అనేది కథ కాదు, అబద్ధం కాదు. అది ప్రతి ప్రాణికి ప్రాణం ఇచ్చేటటువంటి ప్రాణం లాంటిది. ఈ కథ ఒక కాకి గురించి మాత్రమే కాదు, మన గురించి కూడా. మన భూమి, మన గ్రహం, ఇది అందరిది. అందరికీ
కామన్ గా ఉండేటటువంటి ఒక ఇల్లు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి జీవి, పక్షి, జంతువు, మనిషి ఇక్కడే జన్మించారు, ఇక్కడే బ్రతుకుతారు. పక్షులు, పశువులు నిజానికి మన మీద ఆధారపడటం లేదు, కానీ వాటి మీద మనమే ఆధారపడుతూ ఉన్నాం. కానీ వాటి యొక్క నివాసాలను నాశనం చేసి, వాటికి నీడ కూడా లేకుండా చేస్తూ, ఆహారం దొరకకుండా చేస్తూ, గొంతు ఆరిపోయే వేసవిలో అనేక పక్షులు, జంతువులు చనిపోవడానికి కారణమవుతూ ఉన్నాం. వేసవి వేడి పక్షులకు, జంతువులకు కూడా ఉంటుంది. దాహం జంతువులకు కూడా ఉంటుంది. మనలాగే వాటికి కూడా జీవించే హక్కు ఉంటుంది. మన జాతీయ పక్షి ఫలానా, మన జాతీయ జంతువు ఫలానా అని గర్వపడుతూ ఉంటాం. అవును, అవి మనకి నిజంగానే జాతీయతకు చిహ్నాలుగా ఉన్నాయి. కానీ మాటల్లో మాత్రమే కాదు, మనం వాటిని పరిరక్షించడంలో కూడా అవి చూపించాలి. ఎందుకంటే అవన్నీ కూడా మన దేశ సంపద. సంపద చూడటానికి మాత్రమే కాదు, జాగ్రత్త వహించడానికి, వాటి బాగోగులు చూసుకోవడానికి కూడా ఉండాలి. వీధి మూలలో ఒక పాత్ర నీళ్లు పెట్టడం, ఇంటి బయట చిన్న పాత్రలో నీళ్లు వేయడం, పక్షులు, పిల్లులు దాహం తీర్చుకునేలా చూడటం, ఇవి చిన్న చిన్న పనులు కావు. ఇవి మన మానవత్వాన్ని నిలబెట్టేటటువంటి పెద్ద పనులు. మన కథానాయకి కాకి పూరి మనకు చెప్తున్నటువంటి నిజం ఇదే. మనిషి తన కోసం మాత్రమే కాదు, తనతో ఉన్నటువంటి అన్ని జీవుల కోసం ఆలోచించాలి. మీకోసం సమ్మర్ లో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి కొన్ని విషయాలు మనం గుర్తుపెట్టుకుందాం. స్టే హైడ్రేటెడ్, అవాయిడ్ హీట్, డ్రెస్ ప్రాపర్లీ, కీప్ బాడీ కూల్, ఎక్సర్సైజ్ రెస్పాన్సిబిలీ, యూజ్ సన్ స్క్రీన్ అనేటటువంటి 5 పాయింట్స్ ని మనం ఇప్పుడు క్లుప్తంగా చూద్దాం. స్టే హైడ్రేటెడ్, మీకు దాహం అయినా అవ్వకపోయినా సరే మీకు కూడా వాటర్ బాటిల్ తీసుకుని వెళ్ళాలి. ఎప్పుడూ కూడా గొంతులు తడుపుకుంటూ హైడ్రేట్ అయి ఉండేలాగా జాగ్రత్తలు వహించాలి. ఆ విధంగా చేయడం ద్వారా బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా, సన్ కి ఎక్స్పోజ్ అయ్యి పేలిపోకుండా, హీట్ వేవ్ అనేటటువంటిది బాడీకి డైరెక్ట్ గా ఎఫెక్ట్ చూపించకుండా మిమ్మల్ని కాపాడుతుంది. స్టే హైడ్రేటెడ్, మీకు దాహం వేసినా వేయకపోయినా సరే క్రమం తప్పకుండా సాధ్యమైనంత నీళ్లను త్రాగుతూ ఉండండి. వాటర్ బాటిల్ మీతో తీసుకుని వెళ్తూ ఉండండి. ఆల్కహాల్, కెఫిన్ మరియు చక్కెర పానీయాలను అవాయిడ్ చేయండి, ఎందుకంటే ఇవి డీహైడ్రేషన్ కి కారణమవుతాయని. అవాయిడ్ హీట్, వేడిని నివారించండి. రోజులో అత్యంత వేడిగా ఉండేటటువంటి సమయాల్లో ఇంట్లోనే ఉండటం మంచిది. అంటే 11 గంటల నుంచి మధ్యాహ్నం 3-3:30 సమయం వరకు కూడా బయటకు వెళ్ళడం అవాయిడ్ చేస్తే చాలా సురక్షితంగా, సేఫ్ గా మీ బాడీ, మీ మైండ్ కూడా ఉంటుందని సూచిస్తుంది. ఒకవేళ బయటకు వెళ్లాల్సి వస్తే బాగా ఎర్లీ అవర్స్ లో 9:30-11 గంటల లోపల వెళ్ళాలి, లేదా మధ్యాహ్నం 3:30 తర్వాత వెళ్లే విధంగా ప్లాన్ చేసుకోవడం ద్వారా మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం. డ్రెస్ ప్రాపర్లీ, సముచితమైనటువంటి వేసవి కాలానికి అనువర్తించేటటువంటి దుస్తులు మాత్రమే ధరించమని సూచిస్తుంది. అంటే కాటన్ లేదా లెనిన్ వంటి శ్వాసక్రియకు సంబంధించినటువంటి అనుకూలమైనటువంటి దుస్తులను ధరించాలి. లేత రంగు దుస్తులు మరియు తేలికైనటువంటి దుస్తులను ధరించడం ద్వారా బాడీకి ఆక్సిజన్ అందడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. వెడల్పు అంచులు కలిగినటువంటి టోపీలను ధరించడం ద్వారా, సన్ గ్లాసెస్ ఉపయోగించడం ద్వారా ఈ సన్ హీట్ కి ఎఫెక్ట్ అవ్వకుండా మనం ఉంటాం. ఇంకా బాగా సేఫ్ గా ఉండాలంటే అందరూ కూడా సిగ్గుపడకుండా బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు గొడుగును తీసుకుని వెళ్ళండి. గొడుగు అనేటటువంటిది వర్షాలు వచ్చినప్పుడే ఉపయోగించాలి అనేటటువంటి రాంగ్ కాన్సెప్ట్ చాలా మందిలో ఉంటుంది. కానీ సిగ్గుపడకుండా వేసవి కాలంలో గొడుగును తీసుకుని వెళ్ళడం ద్వారా మీరు సన్ హీట్ నుండి, అల్ట్రా వైలెట్ కిరణాల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకుంటారు. మీ కళ్ళు, మీ బాడీ, మీ బ్రెయిన్ సన్ హీట్ నుండి రక్షించబడతాయి. ఇక కీప్ బాడీ కూల్, శరీరాన్ని చల్లగా ఉంచండి అని చెప్తూ ఉంది. అంటే చల్లని నీళ్లతో స్నానం చేయాలి. మీ శరీర ఉష్ణోగ్రతలు తగ్గించుకోవడంలో సహాయపడడానికి మీరు వేడి తక్కువగా ఉండేటటువంటి ఆ ప్రదేశాల్లో ఉంటారు. తర్వాత తడి తువాళ్లను వాడడం ద్వారా, చల్లని ప్యాక్లు లేదా పాద స్నానాలను మీరు ఆచరించడం ద్వారా మీరు చాలా సేఫ్గా ఉంటారు. ఆ విధంగా బాడీని కూల్గా ఉంచడం ద్వారా మీ శరీరంలో ఉండేటటువంటి సోడియం ఎవాపరేట్ అయిపోకుండా మిమ్మల్ని మీరు రక్షించుకుని హైడ్రేటెడ్గా ఉండడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ఎక్సర్సైజ్ రెస్పాన్సిబుల్, అంటే బాధ్యతాయుతమైనటువంటి వ్యాయామం చేయాలి అని చెప్తుంది. కఠినమైనటువంటి శారీరక క్రియలను అవాయిడ్ చేయడం ద్వారా మీరు తగినంత ఎక్సర్సైజ్ నీడలో చేయమని సూచిస్తూ ఉంది. సాయంత్రం వేళల్లో ఎక్సర్సైజ్ చేసిన, ఎర్లీ మార్నింగ్ ఎక్సర్సైజ్ చేసిన చాలా సేఫ్గా ఉంటుంది. ఇక నీడలో విశ్రాంతి తీసుకోమని కూడా సూచిస్తూ ఉంది. ఇక సన్ స్క్రీన్, యూజ్ సన్ స్క్రీన్ అని సూచిస్తుంది. హానికరమైనటువంటి అల్ట్రా వైలెట్ కిరణాల నుండి మీ శరీరాన్ని రక్షించుకోవడం కోసం SPF సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ ను వాడమని సూచిస్తూ ఉంది. అంటే విస్తృతంగా ఈ సన్ స్క్రీన్ స్పెక్ట్రమ్ ను, ఈ క్రీమ్ ను వాడడం ద్వారా ఈ స్పెక్ట్రమ్ మనకి సన్ గ్లాసెస్ రూపంలో కానీ, లేదంటే ఈ బాడీ క్రీమ్ ఎండలో వెళ్ళేటప్పుడు
సన్ స్క్రీన్ లోషన్స్ ఉంటాయి. అంటే సన్ హీట్ డైరెక్ట్ గా అల్ట్రా వైలెట్ కిరణాలు మీ బాడీని తాకి ఈ చర్మాన్ని డ్యామేజ్ చేయకుండా, బర్నింగ్ అవ్వకుండా మిమ్మల్ని కాపాడడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని సూచిస్తుంది. చివరిది ఈట్ లైట్ మీల్స్, అంటే తేలికపాటి భోజనాన్ని స్వీకరించండి. అంటే అత్యంత త్వరగా సమ్మర్లో బాడీ ఎక్కువగా బాడీలో ఉండేటటువంటి నీరు ఎవాపరేట్ అయిపోతూ ఉంటుంది. సమ్మర్లో బాడీలో ఉండేటటువంటి వాటరు, సోడియం, లవణాలు అత్యంత వేగవంతంగా ఎవాపరేట్ అయిపోతూ ఉంటాయి. కాబట్టి ఈ మాంసకృతులు, హెవీ మీల్స్ తినడం ద్వారా బాడీని దాన్ని జీర్ణం చేసుకోవాలి త్వరగా. అందుకనే జీర్ణం అయ్యేటటువంటి ఆహారం, తేలికపాటి ఆహారాన్ని తీసుకోవాలి. ప్రోటీన్ కలిగినటువంటి భోజనాన్ని నివారించండి. పండ్లు మరియు కాయగూరలను వంటి హైడ్రేట్ ఆహారాలను తీసుకోవడం ద్వారా మనల్ని మనం రక్షించుకోవచ్చు. బీ హెల్దీ, స్టే సేఫ్ ఇన్ సమ్మర్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కథ మీకు నచ్చినట్లయితే, ఇందులో నిజం ఉంది అని మీరు నమ్మినట్లయితే దయచేసి ఈ వీడియోని ఒక లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.